తులసి అన్నయ్య, మన పెళ్లిళ్ళున్నాయనే వాడు ఆగాడు, లేదంటే ఎప్పుడో చెప్పేసేవాడు. ఈ మధ్య వాడికి జాబ్ కంటే లక్ష్మే ఎక్కువైపోయింది. తులసి, 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 ఏమైంది? తులసి, కాలు పట్టేసిందా? చూడు. అమ్మయ్య, కాలు పట్టేసిందా? నేనింకా అమ్మకి చెవులు వినిపిస్తున్నాయేమో అనుకున్నాను. బతికిపోయాం, అమ్మకి వినిపించట్లేదు. రే ఊరుకోండ్రా. తులసి, ఈ మాల దేవుడికే కదా, నేను వేస్తానివ్వు. తులసి, తులసి, మన పెళ్ళప్పుడు నువ్వు నా మెడలో మాల వేశావు. ఇప్పుడు మన పిల్లల పెళ్ళప్పుడు నా మెడలో మాల పడింది నీ చేత్తో. అర్థమైందా తులసి? రే అన్నయ్యలు, అమ్మా నాన్న ఒక్కసారిగా 90s వెళ్ళిపోయారా? అరే, అమ్మ నాన్న మెడలో మాల వేసింది, మరి నాన్న అమ్మ మెడలో వేయాలి కదా. రే రే, ఇప్పుడు ఆ మాల నువ్వు అమ్మ మెడలో వేయాలి. ఊరుకోండ్రా, ఇక్కడ జరుగుతోంది మీ పెళ్ళిళ్ళు. వీళ్ళ పెళ్ళిళ్ళే అంకుల్, కానీ ఆంటీ మీ మెళ్ళో మాల వేశాక మీరు ఆంటీ మెళ్ళో వేయాలి కదా. నువ్వు కూడా ఏంటమ్మా, పొరపాటున జారి పడింది. దేవుడు ఫోటోకేసిన దండ మీ మీద పడటం అంటే పొరపాటున జరిగినట్టు కాదు. ఆ దేవుడే మీ జంటని ఆశీర్వదించినట్టు. వేయండి అంకుల్. అంతా వింటూ కూడా ఏమీ అర్థం కానట్టు నటించాల్సి వస్తుంది. సంతోషాన్ని మాటలతో పంచుకోలేకపోతున్నాను. ఈ పెళ్లిళ్ళయ్యే వరకు నాకు ఈ శిక్ష తప్పదు. ఏం ఆలోచిస్తున్నావు నానా? ఏం లేదురా నానా, తల్లిదండ్రుల పెళ్లి చూసే అవకాశం పిల్లలకుండదు. తల్లిదండ్రులు దండలు మార్చుకుని మళ్ళీ పెళ్లి చేసుకునే వేడుక షష్ఠి పూర్తప్పుడు మాత్రమే వస్తుంది. అప్పటిదాకా అంటే మీకింకా చాలా టైం ఉంది. సో ఇప్పుడు మా అందరి సంతోషం కోసం మీ ఇద్దరు దండలు మార్చుకోవాలి. అమ్మ నీ మెల్లో వేసింది, నువ్వు అమ్మ మెల్లో దండ వేయాలి.
మీ ఇద్దరు దండలు మార్చుకోవడం మా అందరికీ చూడాలనుంది నాన్నా. ఊరుకోండ్రా. వెయ్యాలి 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 వెయ్యాలి. ఆంటీ, మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే సీతారాముల్లా ఉన్నారు. అమ్మా నాన్నని ఇలా చూస్తుంటే ఈ మధ్య వీళ్ళ పెళ్లి జరిగినట్టుగా అనిపిస్తుంది. న్యూ కపుల్లా ఉన్నారు. ఏం జోడి. మా తులసక్క సారు ఎప్పుడు ఎంక పులుసే. లక్ష్మి, అమ్మ ఏం చెప్తుంది? ఆంటీ ఏం చెప్తున్నారంటే ఈ సంతోషాలు ఇలానే ఉండాలంటే ఝాన్సీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. రేవతి ఇంటి పెద్ద కోడలుగా వస్తుందని ఝాన్సీకి తెలిస్తే మాత్రం తులసి భయపడుతున్నట్టు ఈ పెళ్ళిళ్ళు ఆపేస్తుంది. రేవతి గురించి ఝాన్సీకి తెలియకుండా మనం చాలా జాగ్రత్త పడాలి. మేడం, మనం ఎక్కడికి వెళ్తున్నామో చెప్పకుండా తీసుకువెళ్తున్నారేంటి? ఎక్కడికో చెప్పండి మేడం. ఏ చెప్తే గాని రావా? నాకంటే ముందే పెళ్లికి రెడీ అయిపోయి నాకంటే ముందే మన ఆఫీస్ స్టాఫ్ అందరికీ వెడ్డింగ్ కార్డ్స్ పంచి మరీ ఇన్వైట్ చేసావు. పెళ్ళంటే అంత ఎగ్జైట్ అయిపోతున్నావు. ఆ ఎగ్జైట్మెంట్లో చాలా పొగరు కూడా కనిపిస్తుంది. నేను నోటీస్ చేశాను. పెళ్ళంటే సంతోషం ఉంటుంది గాని పొగరెందుకు వస్తుంది మేడం? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. హే, ఎవరేంటో జడ్జ్ చేయడం నాకు తెలియదంటావా? నువ్వు నాకు బాస్వా లేకపోతే పిఏవా? పిఏనే మేడం. బాస్కి ఎదురు సమాధానాలు చెప్పడం, ఇరిటేట్ చేయడం నీ డ్యూటీ కాదు. నేను చెప్పింది చెప్పినట్టు ఫాలో అవ్వడం నీ డ్యూటీ. ఆఫీస్ విషయాలే కాదు, పర్సనల్ విషయాల్లో కూడా నేను చెప్పింది నువ్వు చేయడం కోసమే నిన్ను అపాయింట్ చేసుకున్నాను. ఈ ఉద్యోగం నాకొద్దు బాబోయ్ అని నువ్వు పారిపోయేదాకా నువ్వు నాకు పిఏవే. రేపొద్దున నీకు పెళ్ళై నువ్వే ఇంటికి వెళ్ళినా నా దగ్గర నువ్వు పిఏవే. అవును మేడం. దగ్గరకు వచ్చేసాం. ఆ ముందు లెఫ్ట్ తీసుకో. ఓకే మేడం. రేవతి గురించి ఝాన్సీతో అమ్మ అయితే మాట్లాడదు. ఎందుకంటే అమ్మకి మాట రాదు కనుక. ఈ విషయంలో మనందరం కూడా మన అమ్మనే ఫాలో అవ్వాలి. అవునరా. ఈ ఇంటి పెద్ద కోడలు ఎవరన్నది మనందరం చెప్పాల్సి వచ్చినప్పుడు అమ్మలాగా మనందరం మూగవాళ్ళమే. కరెక్ట్రా, కరెక్ట్. కరెక్ట్ కదా? ఇప్పుడే ఝాన్సీ గురించి అనుకున్నాం, ఇంతలోనే వచ్చేసింది. నాన్న, ఝాన్సీతో పాటు రేవతి కూడా వస్తుంది.
హాస్పిటల్ గండమేదో గట్టెక్కేశాం. ఇంకా డైరెక్ట్గా పెళ్లి మండపం అనే అనుకుంటే ఇప్పుడు ఝాన్సీ ఎందుకు వస్తున్నట్టు? అటు తిరిగి ఇటు తిరిగి ఇక్కడికి తీసుకొచ్చిందేంటి? ఏమై ఉంటుంది? నేనే ఇంటి పెద్ద కోడలన్న విషయం తెలిసిపోయి ఉంటుందా? ఓయ్ అక్కడే ఆగిపోయావేంటి? రా. ఇద్దరూ కలిసి రావడం ఏంట్రా? ఈ ఝాన్సీ రేవతిని వెంటేసుకుని వస్తుందంటే ఏదో పెద్ద ప్రమాదమే ముంచుకొస్తుంది. రేవతియే నా కాబోయే పెద్ద కోడలని కొంపదీసి ఝాన్సీకి తెలిసిపోయిందా ఏంటి? తెలుసుంటే అంతే సంగతులు. అయ్యా భగవంతుడా. హాయ్. హాయ్ ఝాన్సీ, రామా. హాయ్ అంకుల్. అందరికీ హాయ్. హాయ్. అత్తయ్య గారికి నమస్కారం. నమస్తే. ఆంటీకి ఏం వినిపించదు కదా, అందుకే నమస్కారం ఇలా చెప్పాను. ఈవిడికి ఏదీ వినిపించదు, మాట్లాడలేదు కనుకే నేను ఈశ్వర్తో పెళ్లి కొప్పుకున్నాను. జరిగిన దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేయడానికి రాలేదు. పెళ్లి కూతురు తరపు నుంచి మా అమ్మ నాన్నలు మీకు ఇవ్వాల్సిన కానుకలు మీకు ఇవ్వడానికి వచ్చాను. ఓ, సాంప్రదాయంగా చాలా పద్ధతిగా కానుకలు ఇవ్వడానికి వచ్చిందాన్ని ఇలా శాండిల్స్ వేసుకొని వచ్చానేంటి? హలో రేవతి, ఈ చెప్పులు తీసుకెళ్లి బయట పెట్టు. రేవతి గురించి ఎవ్వరూ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం. చూస్తూ ఊరుకోవలసిందే. అమ్మా రేవతి, ఈ తులసిని క్షమించమ్మా. చెప్పేది నీకే. నా శాండిల్స్ తీసుకెళ్లి బయట పెట్టిరా. అలాగే మేడం. ఇన్సల్ట్ చేస్తుందేంటి? తర్వాత నీ పని చెప్తానే. ఈ ఇంటికి పెద్ద కోడల్ని నేను. నా చేత చెప్పులు మోయిస్తావా? ఇంతకింత కక్ష తీర్చుకుంటాను. ఓ, ఎవరి అమ్మాయి అనుకుంటున్నారా? నేను పరిచయం చేయలేదు కదూ. తన పేరు రేవతి, నా పిఏ. నమస్తే అండి. నమస్తే అమ్మా. అంకుల్, మీరు తనకి అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నాతో పాటు వచ్చింది కదా అని జస్ట్ పరిచయం చేశానంతే. పెళ్లి కూతురు తరపు నుంచి, అంటే నా తరపున మా మమ్మీ డాడీ కాబోయే అల్లుడికి పంపించిన గిఫ్ట్స్. వాళ్ళు పంపించిన గిఫ్ట్స్. ఏంటి అత్తయ్య గారు, ఏమంటున్నారు? ఓ, మీకు ఇవి నచ్చలేదా? అది ఇలాంటివి మాకేం అవసరం లేదు, నువ్వు కోడలుగా వస్తే చాలు అంటున్నారు. అవునా?
ఇలాంటి ఫార్మాలిటీస్ అవసరం లేదని మీరు అనొచ్చు. మేము ఏం లేని వాళ్ళం కాదు కదా. మా గౌరవం కోసం మేము ఇస్తున్నాం. నువ్వు తీసుకో ఈశ్వర్. థ్యాంక్ యూ. ఏమండి, వాష్రూమ్ అంటే మీ శాండిల్స్ ముట్టుకున్నాను కదా అని హ్యాండ్ వాష్ చేసుకుందామని. అది ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ తీసుకోండి. హలో హలో అమ్మా నిలబడే ఉన్నారు, రా కూర్చో అమ్మా. రామ్మా కూర్చో. రేవతి, నువ్వు ఝాన్సీ కలిసి వచ్చి మాకందరికి చాలా పెద్ద షాక్ ఇచ్చారు. ఈ షాక్ లో అవమానాలు ఏమీ ఉండకూడదంటే ఝాన్సీ మేడంకి నిజం చెప్పేస్తేనే మంచిది అనిపిస్తుంది. రేవతి, నీకేమన్నా మతిపోయిందా? పెళ్లి చూపుల దగ్గర నుంచి నిశ్చితార్థం వరకు, వెడ్డింగ్ కార్డ్స్ పంచే దగ్గర నుంచి షాపింగ్ చేసే వరకు ప్రతిరోజు ఒక గండంలా ఎదురవుతున్నా అన్ని గండాలు దాటి రేపు పెళ్లిపీట లెక్కబోతుంటే ఇప్పుడు నిజం చెప్పేస్తానంటావేంటి? నువ్వు ఇంటి పెద్ద కోడలు అవుతున్నావని తెలిస్తే ఝాన్సీ నా తమ్ముడిని పెళ్లి చేసుకోరు. వాడి పెళ్లి ఆగిపోతే మనం సంతోషంగా ఎలా పెళ్లి చేసుకుంటాం? అలా అని నన్నింకా ఓపిక పట్టమంటావా? రేవతి, నా కోసం, మా అమ్మ కోసం ప్లీజ్. నువ్వు నాకు సత్యం చెప్తున్నా నేనెందుకు కన్విన్స్ అవ్వలేకపోతున్నాను విష్ణు. మండపంలో తాళి కట్టే వరకు ఈ టెన్షన్ ఎలా భరించాలి? తాళి కట్టే ముహూర్తానికి ముందు ఝాన్సీ మేడంకి విషయం తెలిసిపోతే? రేవతి, తెలియకుండా ఈ పెళ్లి జరిపించాలి అన్నది అందరూ అనుకున్నాం. ఇద్దరు కొడుకుల పెళ్లి చూడాలనేది తులసి ఆంటీ ఆశ. తన ఆశని మనమందరం ఒక ఆశయంగా ముందుకు తీసుకువెళ్తున్నాం. మధ్యలో వదిలేస్తే తులసి ఆంటీ పరిస్థితి ఏం కావాలి? అసలే మాట పోయిన మనిషి తట్టుకోగలదా? ఒక పెళ్లి జరిపించడానికి మనమేం 1000 అబద్ధాలు ఆడటం లేదు, ఒక్క నిజాన్ని దాస్తున్నాం. అది కూడా ఎవరికీ అన్యాయం చేయట్లేదు. మంచి సంకల్పంతో ఇలాంటి ఒక సాహసం చేస్తున్నాం. ఇందులో తప్పేం లేదు. కాస్త ఓపిక పట్టు. రేవతి, నేను నీతో ఇలా మాట్లాడటం చూస్తే కూడా ఝాన్సీకి అనుమానం వస్తుంది. లక్ష్మి, పద. అన్నట్టు అంకుల్, మా బావగారికి కాబోయే భార్య ఎవరు? అంటే నా తోటి కోడలు. తనెవరు? రేపు నేను ఇంటి కోడలుగా వచ్చాక నాతో కలిసిమెలిసి ఉండాల్సిన తన గురించి నాకు తెలుసుకోవాలనుంది. తన పేరేంటి, ఊరేంటి, తన క్వాలిఫికేషన్ ఏంటి, అసలు తన బ్యాక్గ్రౌండ్ ఏంటి? అయినా అంత గొప్పింటి సంబంధం అయి ఉండదులే. ఎందుకంటే బావగారు పెద్దగా చదువుకోలేదు కదా. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? వివరాలు చెప్పండి. బావగారు, మీ ఆవిడ ఫోటో కూడా చూపించరా?
అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఈ గండం దాటేదెలా? ఏ అంత బాగోదా? చూపిస్తాను ఝాన్సీ. నా భార్య హీరోయిన్లా ఉంటుంది. సరే చూపించండి. కాజల్ అగర్వాల్ ఫోటోనా? బాబు గారు ఆల్రెడీ తనకు పెళ్ళి అయిపోయింది. అయినా మీ రేంజ్ అంత కాదులేండి. రేంజ్ అంత అవునో కాదో కానీ నేను చేసుకోబోయే అమ్మాయి మాత్రం ఇంత అందంగా ఉంటుందని చెప్తున్నాను. అయితే తన ఫోటో మీ దగ్గర లేదన్నమాట. నేను చేసుకోబోయే అమ్మాయి నేను చాలా ఏళ్ల నుంచి ఫ్రెండ్స్ కూడా. ఫ్రెండ్స్ అయినప్పుడు కనీసం ఒక్క ఫోటో కూడా లేదా? అంటే ఎప్పటివో ఉన్నాయి, అవంత బాగోలేవు. ఎందుకు చూపించడం? నువ్వు ఎలాగో పెళ్ళై ఇంటికి వస్తావు కదా, అప్పుడు చూద్దు గాని. సర్ప్రైజింగ్గా ఉంటుంది. సర్ప్రైజ్ అవుతానో షాక్ అవుతానో నాకు కూడా తెలీదు. ఈ పూజ పూర్తవ్వాలి. లేట్ చేస్తే మరి కాసేపట్లో ఝాన్సీ వాళ్ళు వచ్చేస్తారు. ఈ ఫ్యామిలీతో నీకేంటి సంబంధం?